వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి హైడ్రో పవర్ ప్లాంట్ అంటే ఏంటో నేర్చుకుందాము. అండ్ పవర్ ప్లాంట్ యొక్క డయాగ్రామ్ అయితే ఓవర్ఫ్లో అయితే ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇదేంటి అంటే కనుక మనం ఫస్ట్ రివర్ నుంచి రిజర్వాయర్లోకి వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రో పవర్ ప్లాంట్ని బేస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫస్ట్లీ ఇది జనరేట్ అయ్యింది. తర్వాత మనం వాటర్ అనేది రివర్ నుంచి రిజర్వాయర్లో స్టోర్ చేసుకుంటాము. ఎప్పుడైతే ఇలా స్టోర్ చేసుకున్నామో అది మనం డ్యామ్ గుండా ఎప్పుడైతే డ్యామ్ గేట్స్ అనేది తీసినప్పుడు మనం పెన్ స్టాక్ ద్వారా ఈ టర్బైన్కి అనేది వాటర్ని పంపిస్తాము. ఎప్పుడైతే వాటర్ అనేది ఈ టర్బైన్కి పాస్ అవుతుందో ఇక్కడ మనకి మెకానికల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీలోకి మారుతుంది ఎప్పుడైతే ఈ టర్బైన్లోకి వాటర్ అనేది వస్తుందో. నెక్స్ట్ మనం ఎప్పుడైతే వాటర్ అనేది ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోతుందో ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ అనేది స్టోర్ అవుతుందో ఇక్కడ వాటర్ అనేది టర్బైన్లో హెవీ అయినప్పుడు వాటర్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టర్బైన్లో వాటర్ అనేది డిక్రీజ్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అనేది ఇది తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇన్పుట్ వాల్యూ. ఈ పెన్ స్టాక్ అనేది మనకి స్టీల్తో కానీ కాంక్రీట్తో కానీ కడతారనమాట. అండ్ అలాగే ఈ యొక్క స్పిల్వే అనేది రిజర్వాయర్లో వాటర్ అనేది హెవీగా ఉన్నప్పుడు ఈ స్పిల్వే ద్వారా వాటర్ అనేది బయటికి అయితే వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఉందో టర్బైన్ అనేది కైనెటిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీలోకి ఈ టర్బైన్ అనేది ఎనర్జీ అనేది జనరేట్ చేసిద్ది. అండ్ ఎప్పుడైతే ఎనర్జీ అనేది జనరేట్ అయిందో ఇక్కడ ఆ మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్ ద్వారా ఆల్టర్నేటర్కి పంపుతాం. ఈ ఆల్టర్నేటర్ అనేది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి మారుస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి మారిందో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనం యూజ్ చేసుకునే ఎలక్ట్రిసిటీ కింద చెప్పుకుంటాము. సో ఓవరాల్గా మనకి హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క ప్రాసెస్ అయితే చూసాం కదా. సో నెక్స్ట్ మనం ఇందులో మనం వాడే టర్బైన్స్ ఏంటి అంటే ఎన్ని టైప్స్ టర్బైన్స్ అనేది ఉంటాయి. ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ టర్బైన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో యూజ్ చేసే టర్బైన్ వచ్చేసి హైడ్రోలిక్ టర్బైన్. సో మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కూడా టర్బైన్ అది యూజ్ చేస్తాం, అది న్యూక్లియర్ టర్బైన్. ఇందులో హైడ్రో పవర్ ప్లాంట్లో వచ్చేసి మనం హైడ్రోలిక్ టర్బైన్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ టర్బైన్స్ అనేది ఉంటాయి. వన్ వచ్చేసి ఇంప్లస్ టైప్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రియాక్షన్ టైప్. ఇంప్లస్ టైప్లో మనం యూజ్ చేసేది పెల్టన్ వీల్ టర్గో అండ్ క్రాస్ ఫ్లో టర్బైన్. అండ్ అలాగే రియాక్షన్ టైప్లో మనం యూజ్ చేసే టర్బైన్స్ వచ్చేసి ఫ్రాన్సిస్ క్రిప్టాన్ ప్రొపెల్లర్. సో ఓవరాల్గా ఇవైతే టర్బైన్స్ అనమాట. అండ్ ఇందులో మనం యూజ్ చేసేవి ఏంటి అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం టర్బైన్స్ని బేస్డ్ ఆన్ టైప్స్ అంటే టర్బైన్ యొక్క టైప్స్ని బేస్ చేసుకొని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేసాము. అవి ఏంటంటే హై హెడ్, మీడియం హెడ్, లో హెడ్. సో ఇవన్నీ కూడా లెవెల్ ఆఫ్ హెడ్స్. ఇందులో మనకి హై హెడ్లో మనకి 300 మీటర్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ రిజర్వాయర్లో మనకి వాటర్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఈ రిజర్వాయర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ పీక్ లోడ్లో మనకి హై లెవెల్ హెడ్ని మనం పీక్ లోడ్ లెవెల్ హెడ్ పీక్ లోడ్ ప్లాంట్ అని కూడా అంటాము. అండ్ అలాగే ఇందులో మనం యూజ్ చేసే టర్బైన్స్ వచ్చేసి పెల్టన్ వీల్, ట్యూర్గాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం హెడ్. అండ్ ఈ మీడియం హెడ్లో మనం హెడ్ లెవెల్ వచ్చేసి 30 to 300 మీటర్స్ ఉంటుంది ఈ హెడ్ లెవెల్ అనేది. నెక్స్ట్ వన్ పీక్ లోడ్ ప్లాంట్. ఈ మీడియం హెడ్ని మనం పీక్ లోడ్ ప్లాంట్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ రన్ ఆఫ్ రివర్ పవర్ ప్లాంట్ విత్ పాండేజ్. మనకి రన్ ఆఫ్ పవర్ ప్లాంట్ అంటే ఇందులో మనకి వాటర్ అనేది లేకపోయినా సరే పవర్ ప్లాంట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అంటే కనుక మనకి
వాటర్ని స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి మనం స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాము. ఈ స్టోర్ చేసుకున్నప్పుడు మనకి రిజర్వాయర్ నుంచి వాటర్ రాకపోయినా ఈ ఉన్న స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న వాటర్ని యూజ్ చేసుకొని పవర్ ప్లాంట్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇందులో యూజ్ చేసే మనం టర్బైన్ వచ్చేసి ఫ్రాన్సిస్. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి లో హెడ్లో మనకి బిలో 30 మీటర్స్ ఉంటుంది, అంటే లెవెల్ అనేది 30 మీటర్స్ ఉంటుంది. రన్ ఆఫ్ రివర్ వితౌట్ బాండేజ్, మనకి ఇందులో వాటర్ అనేది సప్లై అనేది ఉండదు. సో వాటర్ సప్లై లేకపోవడం వల్ల మనకి హైడ్రో పవర్ ప్లాంట్ అనేది వర్కింగ్ ఆగిపోతుంది. సో ఇలా ఆగిపోవడాన్ని మనం అండ్ ఇలా లో హెడ్ లెవెల్ని మనం బేస్ లోడ్ ప్లాంట్ అని అంటాము. అండ్ ఇందులో యూజ్ చేసే టర్బైన్ వచ్చేసి కెప్లాన్ ప్రొపెల్లర్. అండ్ అలాగే మనం ఇందులో అడ్వాంటేజెస్ అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ గురించి కూడా నేర్చుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్. హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇందులో మనకి కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ నిల్. కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఏమీ ఉండదు, అంటే ఫ్యూయల్ కాస్ట్ అనేది నిల్ ఉంటుంది. ఎందుకంటే మనకి హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఎప్పుడు వాటర్తో వర్క్ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్ కంపేర్ టు అదర్ పవర్ ప్లాంట్. ఇక్కడ ఆపరేషనల్ కాస్ట్ అండ్ అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదర్ ప్లాంట్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే వాటర్ ఈజ్ అవైలబుల్ త్రూ అవుట్ ద ఇయర్. వాటర్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు మనం త్రూ అవుట్ ఇయర్ మొత్తం అవైలబుల్గానే ఉంటుంది వాటర్ అనేది. ఎందుకు అంటే మనం రిజర్వాయర్లో వాటర్ అనేది రివర్ నుంచి స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇందులో మనకి ఇట్ హ్యాస్ లాంగర్ లైఫ్ టైం. సో ఈ హైడ్రో పవర్ ప్లాంట్కి చాలా లాంగ్ లైఫ్ టైం అనేది ఉంటుంది. అండ్ అలాగే మనం డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. ఈ డిసడ్వాంటేజెస్లో మనకి రిక్వైర్స్ లార్జ్ స్పేస్. మనం ఈ హైడ్రో పవర్ ప్లాంట్ని నిర్మించాలంటే కనుక మనకి లార్జ్ స్పేస్ అనేది కావాలి. అండ్ అలాగే ఇన్స్టాలేషన్ కాస్ట్ ఈజ్ హై. దీన్ని ఇన్స్టాల్ చేయాలన్నా కానీ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్మిషన్ కాస్ట్ ఈజ్ ఆల్సో హై. దీని యొక్క ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేది కూడా హైగా ఉంటుంది. అండ్ అలాగే రిక్వైర్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆల్ టైమ్. మనకి ప్రతి టైం వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే వాటర్తోనే ఈ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది వర్క్ అవి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ చేసిద్ది కాబట్టి. ఎఫెక్ట్ మెరైన్ లైఫ్. సో ఈ యొక్క హైడ్రో ప్లాంట్ వల్ల మనకి మెరైన్ లైఫ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ డౌట్ రిలేటెడ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.